హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, నాకు ఒక ఫ్యూ వీక్స్ నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఏమైనా మెడికేషన్ ఇస్తారా? ఓకే, మీరు ఏం ప్రొఫెషన్లో ఉన్నారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మ్యామ్. ఓకే, సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదంటే ఆఫీస్ వెళ్తారా? వర్క్ ఫ్రమ్ హోమ్ మ్యామ్. మోస్ట్లీ మీ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 9 to 6. ఓకే, మీరు ఏమైనా వర్కౌట్స్ చేయడం అలా ఏమైనా చేస్తారా? అయితే నేను ఒకసారి యోగా చేస్తాను మ్యామ్, బట్ రెగ్యులర్గా అయితే ఈ మధ్య ప్రాక్టీస్ పోయింది, సో ఏం చేయలేదు. ఓకే, సో మీరు లాంగ్ అవర్స్ కూర్చోవడం వల్లనే మీ బ్యాక్ పెయిన్. సో దీనికి ఎటువంటి మెడికేషన్స్ కూడా పనిచేయవన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటి అంటే మెయింటైనింగ్ కాస్ట్ అనేది ఒకటి ఉంది. అంటే నువ్వు ఎన్ని మెడికేషన్స్ తీసుకున్నా యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ వర్క్ ఆన్ యువర్ బాడీ, యూ డోంట్ డూ ఎనీ ఫిజికల్ యాక్టివిటీస్, నీకు బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్. ఏమవుతుంది అంటే నీ స్పైన్లో ఒక్కో స్పైన్ మధ్యలో నీకు డిస్క్స్, ఇంటర్వర్టిబుల్ డిస్క్స్ అని అంటారు అనమాట. అవి ఏమవుతాయంటే కంప్రెస్ అవుతాయి, వాటితో పాటు నీ ఆర్టరీస్ అన్నీ కంప్రెస్ అవుతాయి. దానివల్ల నీకు పెయిన్స్ వస్తాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం నువ్వు మజిల్స్ ఎటువంటి ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, మజిల్ ఎక్సర్సైజెస్ చేయకపోవడం వల్ల నీ బ్యాక్ స్టిఫ్ అయిపోతుంది. సో యూ విల్ గెట్ దిస్ బ్యాక్ పెయిన్. సో దీని సొల్యూషన్ వచ్చేసి రెగ్యులర్గా యూ హ్యావ్ టు డూ యువర్ ఎక్సర్సైజెస్. అండ్ అట్ ద సేమ్ టైం 6 to 7 hours ఆఫ్ లాంగ్ స్ట్రెచ్ ఉంటుంది కూర్చొని. కాబట్టి మీరు ఎవ్రీ 30 to 45 minutes బ్రేక్ కంపల్సరీగా తీసుకొని యూ హ్యావ్ టు డూ స్ట్రెచెస్ అండ్ యూ హ్యావ్ టు బీ సో హైడ్రేటెడ్ and never take any medications for this. And if only the pain is radiating to other parts, అంటే మీకు బ్యాక్ పెయిన్ నుంచి లోవర్ లెగ్స్కి కానీ ఇంకా ఫ్రంట్ సైడ్ కానీ పెయిన్స్ అలా వచ్చినప్పుడు మాత్రమే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. నార్మల్గా ఇట్లాంటి వాటికి మీరు ఎన్ని మెడికేషన్స్ తీసుకున్నా కూడా అది అనేది తక్కువ అవ్వదు అనమాట. సో అండ్ యూ హ్యావ్ టు టేక్ ఎ వెరీ హెల్దీ డైట్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ యువర్ పోస్చర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు కూర్చునేటప్పుడు కూడా యూ షుడెంట్ స్లౌష్. ఓకే, యూ హ్యావ్ టు సిట్ స్ట్రైట్ and your working laptop should be at your eye level anamata. And I'll send you the remaining details in the description, so please do follow me guys. Bye.